ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. I love you with eternal love. The book of Jeremiah chapter 31 verses 3. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ప్రభువైన యేసు క్రీస్తు మనతో ఈ వాగ్దానం ద్వారా సెలవిచ్చుచున్నాడు. దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనలను, అలాగే ప్రతి ఒక్కరిని తమ ప్రేమతో నింపుతానని దేవుడు ఈ వాగ్దానం ద్వారా తెలియచేస్తున్నాడు. ప్రతి ఒక్కరూ తమ తమ జీవితాలలో అనుకుంటూ ఉంటారు, నన్నెవరూ ప్రేమించడం లేదు, నన్నెవరూ ఆదరించేవారు కానీ ధైర్యపరిచేవారు కానీ ఎవరూ లేరు అని వారి జీవితాలలో బాధపడుతూ ఉంటారు. తమ పరిస్థితులను చూసి వేదన పడుతూ, ఇతరులు సంతోషంగా ఉండడం చూసి నేనెందుకు సంతోషంగా ఉండలేకపోతున్నానని కృంగిపోతూ ఉంటారు. అయ్యో, నేను పాపం చేశానే, నన్నెవరు ప్రేమించరే అని దిగులు చెందుతూ ఉంటారు. ఇదిగో, దేవుడు ప్రతి ఒక్కరికి సెలవిస్తున్నాడు. నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను. నిన్ను విడువను, నీకు ఏ అపాయమును కలుగనివ్వను. ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమింపకపోయినా నేను నిన్ను ప్రేమిస్తున్నానని మన ప్రభువైన యేసుక్రీస్తు నిశ్చయముగా చెప్పుచున్నాడు. మనుష్యులు చూపు ప్రేమ పరిస్థితులను బట్టి మారుతుంది, కానీ దేవుడు ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. మనం బాధలో ఉన్నప్పుడు మనకు ఓదార్పును కలుగ చేసేది, మన కన్నీళ్లు తుడిచేవాడే ఆయనే. ఒంటరిగా ఉండి ఏ సమాధానం లేదని వారికి ఆయనే సమాధానం దయచేస్తాడు. కాబట్టి నిన్ను, అలాగే ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితాలలో దేవుడు తన ప్రేమతో మిమ్ములను ప్రేమించి శాశ్వతమైన కృపతో మిమ్మల్ని అందరినీ నింపుతాడని మనం మన ప్రార్థన ద్వారా మన ప్రభువైన యేసుక్రీస్తుకు తెలియజేద్దాం. ప్రార్థన. ప్రేమమేడ దయామేడ నీకే వందనములు దేవా. నీ శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నానని ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనములు, స్తోత్రములు. ప్రవ్వా, మా అందరి జీవితాలలో నీ సమాధానమును, నీ క్షేమాన్ని మాకు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరికి రక్షణను అనుగ్రహించి నీకు సాక్షులుగా చేయండి. దుఃఖములో ఉన్న మమ్ములను, అలాగే ఈ ప్రార్థనలో ఏకీభవించే వారి కన్నీళ్లను తొడవండి. నీ ఆదరణ, నీ ప్రేమను మా పైన చూపించండి ప్రభువా. సమస్యల నుండి, నిందలు, అవమానాల నుండి మమ్మల్ని అందరినీ తప్పించండి. నీ వాక్యానికి లోబడి నీ మీదే ఆధారపడి నిన్నే సేవించే వారముగా అట్టి నీ క్షేమాన్ని మా అందరికీ దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.